నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా పలు పాఠశాలలను అంబేద్కర్ ఇండియా మిషన్ గోల్కొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ముగించారు. ఈ సందర్భంగా కొత్తమల్లంపేట, జోగంపేట, చోద్యం జెడ్పీ ఉన్నత పాఠశాలలు, గింజర్తి, చిన్నయ్యపాలెం, గోలుకొండ, కొత్త జోగంపేటలో ఎంపీ యూపీ పాఠశాలలో వర్గీకరణ గురించి తెలిపి బంద్కు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రుజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ ఉపకులాల పట్ల గొడవలు పెట్టే విధంగా ఉందని, రాజకీయ కుట్రలో భాగంగానే ఎస్సీలను విడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించుకోవాలని సూచించారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అంటూ నినాదాలు చేశారు. అలాగే రోడ్డుపై బైఠాయించి కొంతసేపు రోడ్డుపై వాహనాలు నిలిపివేసి నిరసన చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అప్పారావు, కార్యదర్శి బి అప్పారావు, కన్వీనర్ జువ్వల వరహాల బాబు, మండల గౌరవ అధ్యక్షులు కాపారపు అప్పారావు, డివిజన్ మీడియా కన్వీనర్ ఎన్ చిరంజీవి, మండల కో కన్వీనర్ మెలిపాక శివ, కన్నబాబు, రమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు, ఐక్యత ముద్దు, వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు, వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు. వల్ల భారతదేశం మొత్తం భారత బంద్ ప్రకటించండి. అందులో క్రమంలో మమ్మల్ని చేస్తున్నారు. ఈ లెటర్ ఖచ్చితంగా మీరు కంపల్సరీ ఫార్వర్డ్ చేయాలి. అలాగే వర్గీకరణ దాని గురించి మీరు చెప్పాలి. అలాగే ఆఫీస్ కూడా వాళ్ళు మీరు బంధువుకి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను మేడం గారు. మరి ఈ లెటర్ ఫార్వర్డ్ జిరాక్స్ ఉంటుంది. స్టాండ్ చేసామని ఫోటో నాగరాజు వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు, వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు. సుప్రీంకోర్టు తీర్పును, సుప్రీంకోర్టు తీర్పును, సుప్రీంకోర్టు తీర్పును, సుప్రీంకోర్టు తీర్పును, సుప్రీంకోర్టు తీర్పును, సుప్రీంకోర్టు తీర్పును. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. మరి ఈ సుప్రీంకోర్టు తీర్పుని మళ్ళీ
పునరాలోచన చేయాలని, ఈ పునరాలోచన చేయకపోతే మేమందరం భారీ ఎత్తున మరొకసారి భారీ ఎత్తున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి బంద్ కాకుండా నిరాహార దీక్షలు కూడా వెనకాడమని చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి ఈ యొక్క ఏం తరపున అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందో ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఇవాళ భారతదేశం మొత్తం భారత బంధును ప్రయాణించింది. ఇవాళ ఖచ్చితంగా ఇవ్వనివ్వండి, రాజకీయాలు పిఎస్సీ పార్టీ ఇవ్వనివ్వండి, ఇవాళ భారతదేశం మొత్తం పిలుపునిచ్చింది. ఏదైతే మా యొక్క డిమాండ్ ఉందో అది ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేకంగా ఖచ్చితంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బంద్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం అలాగే వర్గీకరణ తేవడం వల్ల ఇవాళ అన్నదమ్ముల్లో కలుగుతున్నాయి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడదీసి పాలించే విధంగా ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గీకరణ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు బేసప్గా మళ్ళీ వెనక్కి తీసుకొని వర్గీకరణ చేయం అని చెప్పేసి మళ్ళీ అదే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా మనం పోరాటం చేయాలి. ఈ పోరాటం చేసే క్రమంలో ఇవాళ భారత్లో బంద్ ప్రకటించాం. ఇప్పటికే పలు స్కూళ్ళు బంద్ చేయడం జరిగింది. కాబట్టి భారత బంద్ని సాగించి అందరికీ అలాగే మన గురొండ మండల అధ్యక్షులు అప్పారావుని మాట్లాడుతున్నాం. దైవీ సోదరులందరికీ విజ్ఞప్తి, ఈ కార్యక్రమాన్ని మరి మనం ఇంతవరకు చేసాము, అలాగే నర్సీపట్ల చేస్తున్నారు, అలాగే భారతదేశంలో మొత్తం అందరూ చేస్తున్నారు. కనుక ఏ టైంలోనూ సరే ఏం సభ్యులు గొలుగొండ మండలం సభ్యులు ఏ టైంలో ఏ మీటింగ్ పెట్టినా సరే అందరూ కూడా హాజరు కావాల్సిందే కోరుతూ మరి ఈ యొక్క మళ్ళీ అంబేద్కర్. జై భీమ్. జై భీమ్. వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు. వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు. వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు. వర్గీకరణకు అనుకూలంగా అయితే సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలి. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలి. వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన బిల్లులు వెనక్కి తీసుకోవాలి. వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, అన్నదమ్ముళ్ళ కలిసి ఉంటుంది జాతులు వదిలేస్తారా సిగ్గు సిగ్గు, అన్నదమ్ముల్లో ఉన్న జాతులు వదిలేస్తారా సిగ్గు సిగ్గు. జై భీమ్. జై భీమ్. వర్ధిల్లాలి పివి సునీల్ నాయకత్వం, వర్ధిల్లాలి పివి సునీల్ నాయకత్వం. జై భీమ్. వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు. వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు. వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు. అన్నదమ్ముల కలిసి ఉన్న వర్గీకరణ వ్యతిరేకిస్తారా? ఈ రోజున ఎస్సీ వర్గీకరణ విషయమై యావత్ భారతదేశంలో చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షను, ఈ బంద్ను సఫలీకృతం చేయాలని మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, పోలీసు వారికి, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ తెలియజేస్తూ, విద్యా సంస్థలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కావున రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఉపసంహరించుకోకపోతే భారీ ఎత్తున తీవ్రతరంలో కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని ఇందు మూలముగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎయిమ్ తరపున సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో సారథ్యంలో జరుపుతున్నాం. జై భీమ్. 21/8/2024 బుధవారం మన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి
ఈ తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ఈరోజు గోల్కొండ మండలంలో గోల్కొండ హెడ్ క్వార్టర్లో చేస్తున్నటువంటి రిలే నిరహార దీక్షకి మద్దతు తెలిపినటువంటి వీరందరికీ చాలా జై భీములు. ఇక్కడ అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మెలకి మీరు అందరూ సహకరించిన విధానం బట్టి మీకు అందరికీ చాలా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఇటువంటి పునరావృతం కాకుండా సుప్రీంకోర్టు తీర్పుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ ఏఎం అంబేద్కర్ ఇండియా మిషన్ గోల్కొండ మండల కన్వీనర్గా మా యొక్క సభ్యుల ద్వారా, మా యొక్క మాల సోదరుల సభ్యుల ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాం ఏంటంటే ఈ యొక్క విషయాన్ని సుప్రీంకోర్టు వారు మళ్ళీ ఉపసంహరించుకొని ఆ తీర్పుని అది క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షాన ఈ యొక్క బంధులు ఇంకా అనేక బంధులు చేయవలసి వస్తుంది, ఉద్రేకం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది పునరాలోచించుకొని ఇంకోసారి ఉపసంహరించుకొని ఇది పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి ఈ యొక్క విజ్ఞాపనలు చేయించున్నాం. కాబట్టి మీరు అందరూ ఆలోచించి పునరాలోచించమని అడుగుతున్నాం. ఈ యొక్క మండల కార్యాలయంలో గోల్కొండ మండల కార్యాలయంలో మా మాల సోదరులందరితో మేము ధర్నా చేపట్టి ఉన్నాము. కాబట్టి దీన్ని ఆలోచించుకొని మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని చెప్పేసి మనందరినీ కోరుచున్నాము. జై భీమ్, జై భీమ్.